నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే. సాక్షి కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, కూటమిని చీల్చడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి పత్రికలో అటు టీవీకే విజయ్తో ఇటు పవన్ కళ్యాణ్ని పోలిస్తూ ఇంకొక జెండాను మోపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాటలు కావచ్చు. ఈరోజు పిఠాపురంకి సంబంధించి ఇన్ఛార్జ్గా బాధ్యతల నుంచి పక్కకు తెలిసినటువంటి వర్మ గారి పైన కూడా పవన్ కళ్యాణ్ గారు ఫిర్యాదు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫార్ములా ఏదైతే ఉంటుందో కూటమిని చీలిస్తే కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం కాడని దాని మీద విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే కూటమి ఎంత బలంగా ఉంటుందో ఒక బలమైన హెచ్చరిక, వార్నింగ్. వర్మని పిఠాపురం అసెంబ్లీ బాధ్యతల నుంచి తొలగించడం తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అతి సర్వత్రా వర్జేత్, అంటే ట్రెస్పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. హద్దు మీరిన వారు శిక్షింపబడేదారు. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ డిసిప్లిన్కి ఎవరు అతిథులు కారు. క్రమశిక్షణే ముఖ్యం అంటూ ఇవాళ కూటమి శిక్షణలో అదొక భాగం. ఏది, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎవరైనా సరే కనుక ఇట్లాంటి పనులు చేస్తే, ఈ విధంగా కూటమిలో చీలికలు, ఉద్రిక్తతలు, విభేదాలు తెచ్చే పనులు కనుక చేస్తే వర్మకి జరిగిందే జరుగుద్దనే ఒక సందేశం. ఇప్పుడు వర్మ ఏంటి, ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఇప్పుడు ఇప్పటికీ ఆయన మరి తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలుగా, అటు అక్కడ ఆ అసెంబ్లీ బాధ్యుడిగా, ఇప్పుడు 2009, 2014 లేకపోతే 2019, ఇప్పుడు ఆయన ఏంటి గతంలో మనం చూసాం. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసరికి నీకు దాని యొక్క ఏంటి ఏమనాలా, వెరైటీ అనాలా, దానిలో ఉన్నటువంటి ఒక వింత అనాలా. ఇప్పటికి తెలుగుదేశం వచ్చిన తర్వాత జరిగిన 10 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం 3-4 సార్లు గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచింది. బీజేపీ ఒకసారి, పీఆర్పీ ఒకసారి, కాంగ్రెస్ ఒకసారి గెలిచాయి. ఇండిపెండెంట్లు 2 సార్లు గెలిచారు. ఇప్పుడు వైసీపీ ఒకసారి అక్కడ గెలిచింది, కాంగ్రెస్ ఒకసారి అక్కడ గెలిచింది, బీజేపీ ఒకసారి. అంటే బీజేపీ తరఫున దొరబాబు గెలిచాడు, మళ్ళా దొరబాబు వైసీపీలో చేరాడు. అతను అనేక సందర్భాలు అటు ఇటు మారాడు, వైసీపీ తరఫున కూడా గెలిచాడు. ఇప్పుడు ఈ వర్మ విషయానిపై వద్దాం. అతనికి అప్పుడు టీడీపీ టికెట్ ఇవ్వలేదని ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. కేడర్ అంతా అతనికి అండగా నిలబడింది. డంపింగ్ మెజార్టీతో గెలిచాడు ఇండిపెండెంట్గా. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది, దాంతోపాటు కలిసి పనిచేశాడు. అంటే ఫక్తు తెలుగుదేశం నరనరాన రక్తం. కానీ ఆయనకు అన్యాయం జరిగింది, అతనికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి పార్టీ టికెట్ ఇచ్చిందని ఆ రోజు కేడర్ మొత్తం వర్మకు అండగా నిలబడింది. అతని పట్ల సానుభూతి. బాధితుడుగా మొత్తం అతను 56,000 ఓట్లతో గెలిచాడు దగ్గర. అట్లాంటి వర్మ మరి ఇప్పుడు ఈ పరిస్థితి. ఆయన ఏంటి, త్యాగం చేశాడు, కరెక్టే. పవన్ కళ్యాణ్కి తన సీట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గెలుపులో అతని పాత్ర కాదనలేము. పవన్ కళ్యాణ్ ఆయన మెచ్చుకున్నాడు అనేక సందర్భాల్లో. అతనికేదో న్యాయం చేయాలని అతనికేదో మరి అధిష్టానం కూడా హామీ ఇచ్చింది. ఏది, ఆ సాక్రిఫైస్కి తగ్గ గుర్తింపు. అట్లాంటిది ఎవరో ప్రలోభాలకు లోనయ్యో, ఎవరో చెప్పుడు మాటలకి వినో ఇవాళ చేటు తెచ్చుకున్న పరిస్థితి. ఇప్పుడు ఏదో చిన్న ఫ్లెక్సీ వివాదమా, ఏది మొన్న ఫోటో వేయలేదు చంద్రబాబు నాయుడు గారిది అనే విషయం, అది ఎవరో చిన్నపాటి కార్యకర్త అన్నాడంటే ఈయన ఆడికి బుద్ధి చెప్పి నోరు మూంచాలి. అదే కదా ఏంటి ఆ మాట. ఇప్పుడు ఆ రోజు వేదిక పైన ఉంది ఫోటో, ఫ్లెక్సీ మీద ఉంది. ఆ వేదిక పైన ఫ్లెక్సీ మీద పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు ఫోటో ఉంది. ఎక్కడో స్వాగతం బ్యానర్లో లేదంట. దానికి ఈయన ఒక పెద్ద చిలవలు పలవలుగా అసలు అది ఘర్షణ, ఉద్రిక్తత, బాహాబాహీకి దిగారు. అసలు ఇద్దరు కొట్టుకున్నంత పని చేశారు. దొరబాబు నువ్వెంత అంటే నువ్వెంతని, వర్మ డి అంటే డి అనే పరిస్థితి. ఇది అవసరమా? అంటే లేని సమస్యని క్రియేట్ చేసుకుని దాన్ని భేషజాలకు తెచ్చుకుని ఇగోలు. ఇవాళ ఇది ఒక హెచ్చరిక అంటోంది. అదే ఎక్కడ మిగతా నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన మధ్య ఏ విధమైనటువంటి చిన్నపాటి ఈ ఘర్షణలు, ఉద్రిక్తతలు అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు కందుల దుర్గేష్ నిడదవోలులోనూ ఎక్కడో అక్కడ కూడా కొంచెం బెసుకుతున్నారు. ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నం. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పినా వినేవాళ్ళకు ఉండాలి కదా. నిడదవోలే కాదు, నెల్లిమర్ల అక్కడ ఎవరో మాధవి, లోకం నాగమాధవ ఏదో ఉందో ఆమె, జనసేన ఎమ్మెల్యే. అక్కడ కూడా బంగారరాజు తెలుగుదేశం మార్క్ఫెడ్ చైర్మన్ అనుకుంటా. అక్కడ ఇదే విషయమైనటువంటిది అవసరమా? అది కూటమికి మేలు చేసేదా, కీడు చేసేదా? అంటే మీ వ్యక్తిగత
అజెండాలు ఇవాళ పార్టీలకు పులిమి కూటమిని విచ్ఛిన్నం చేసే కుట్ర. మీరే దానికి భాగస్వాములు అయితే ఇప్పుడు మీరు మండిపోతారు. మంట పెట్టేవాడు బాగానే ఉంటాడు, బూడిదయ్యేది మీరు. పార్టీలు బాగుంటాయి, కూటమి బాగుంటుంది. మరో 15 ఏళ్ళు ఈ అలయన్స్ ఉంటుంది. జగన్ చేసిన డ్యామేజ్ 30 ఏళ్ళు రాష్ట్రం వెనక్కిపోయింది. ఇంకో 10 ఏళ్ళు ఈయన సీఎంగా ఉంటే తప్ప ఇక్కడికి పెట్టుబడులు రావు. ఇవాళ చంద్రబాబు అనే బ్రాండ్ అదొక గొడుగు, ఒక గొడుగులాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ని కాపాడాలంటే ఆయనే ముఖ్యమంత్రి ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పడం ఏంటి? వీళ్ళు ఇలా ఎగిరెగిరి పడితే ఎవరికి నష్టం? అంటే ఇక్కడ సాక్షిలో రాసిన రాతలు మాత్రం మరీ దారుణంగా పవన్ కళ్యాణ్ గారే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేయడంతోనే ఇదంతా జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే జరిగినటువంటి ఇష్యూ పైన వీళ్ళు ఆద్యం పోస్తూ చీలికలు తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు కనిపిస్తుంది. మీరేమంటారు? వాళ్ళు తెస్తారయ్యా చీలికలు, మీరు తెచ్చుకుంటే తప్పేవరది. బుద్ధి ఎవరికి ఉండాలి? వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి బుద్ధి రాదు. బుద్ధి లేని వాళ్ళ బుద్ధి గురించి మనమేం మాట్లాడతాం? ఇప్పుడు శకుని ఉన్నాడు, ఆ శకుని ఏం చేస్తాడు? దుర్యోధనుడి మనసు అనేక రకాలుగా పరిపరి విధాలుగా బాగా ఎక్కిస్తాడు. తప్పు శకునిదా దుర్యోధనుడిదా? అతను ఉన్నదే కుంపు పెట్టడానికి. అంటే వాడు పెడితే నువ్వు పెట్టించుకుంటావా? నీ బుద్ధి ఏమైందనేది అదే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒంగోలు అక్కడ కూడా కొంచెం ఇబ్బందికర సిచ్యుయేషన్. దామచర్ల జనార్దను వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. గడబిడ అది కాదు. అక్కడ తెలుగుదేశానికి నష్టం, జనసేనకు నష్టం, వెరసి రాష్ట్రానికి నష్టం. అది కదా ఇప్పుడు చంద్రబాబు చెప్తోంది. మీకు అనేక సందర్భాల్లో అసలు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏది ఎన్డీఏ 3 పార్టీల సంయుక్త ప్రజాప్రతినిధుల సమావేశంలో అదే చెప్పాడు. ఏది ఆ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్స్లో జాగ్రత్తగా ఉండాలి, రెచ్చిపోవద్దు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుదురు. ఇప్పుడు వర్మకి ఏంటి లోటు? ఇదే సాక్షి వర్మ మీద రాసింది. ఏమని? వర్మకేదో ఒక 1000 కోట్లు భూమి ఇచ్చారు, గుర్తుందా? అంటే నీ మీద ప్రేమతో రాశారా? అసలు నీకు ఇచ్చారా? ఆయన ఏదో అక్కడ కాలేజీ పెడతాడు, అక్కడ పిఠాపురం, ఆ కాకినాడ, అక్కడ అద్భుతమైన మంచి ల్యాండు, అదంతా వర్మకు దోచిపెడుతున్నారు, ఇది చంద్రబాబు ప్యాకేజీ, ఈ రకంగా రాసి నిన్ను గబ్బు పట్టించారే. అసలు నీకు ఇచ్చాడో లేదో తెలియదు, నీకు ఆ భూమి ఉందో లేదో తెలియదు, నీ బట్టలు కూడా తీసింది సాక్షే కదా. ఇప్పుడు మళ్ళా ఏమన్నారు? ముదరగడ పద్మనాభంతో కలిశాడు వర్మ. రకరకాల పుకార్లు అనాలా, నిజాలు అనాలా? రాసేవాడు రాస్తే రాజుకున్నావు నువ్వే ఖండించాలి కదా. ఇప్పుడు ఆయనకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు మొన్నే, లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా. నువ్వే అనేక సందర్భాల్లో లోకేష్ను పొగిడావు. వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమని చెప్పింది అనేది కూడా వర్మ గారే. అవును, నీకు అక్కడ ఉపాధ్యక్ష పదవి. పార్టీయే నిధి, నువ్వే పార్టీ అయితే ఇవాళ నువ్వే పార్టీకి ఒక గుదిబండగా మారితే ఇవాళ ఇదే జరుగుతాయి. ఇప్పుడు అక్కడ త్రిసభ్య కమిటీయో ఏదో పెట్టినట్టున్నారు. నేను అంటోంది అదే. వర్మకి ఇవాళ ఇది వర్మకి కాదు హెచ్చరిక, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలందరికీ ఇదొక వార్నింగ్, ఇదొక గుణపాఠం అన్నమాట. ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన కూటమి కూలగొడితే అది రాష్ట్ర ప్రయోజనాలకి కూలగొట్టినట్టు కదా. ఆయన చెప్పాడు, మీరే అన్నారు, విజయసాయిరెడ్డి చెప్పాడు. జగన్మోహన్ వీళ్ళు అనేక విధాలుగా అయితే ప్రయోగిస్తూ వస్తున్నారు సార్. మొన్న మధ్య చూసుకుంటే విజయ్ అక్కడ గెలిచాడని, నిజంగా జనసేన ఎందుకని తెలుగుదేశం పార్టీ కండం మొయ్యాలని ఇలాంటి రాతలన్నీ రాస్తూనే ఇప్పుడు ఈ వర్మ గారి విషయం రాగానే దాన్ని పెద్ద ఎత్తున రాసుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకని ఇక్కడ పొత్తు పెట్టుకున్నావు? నువ్వు విజయ్ లాగా నువ్వు కూడా సింగిల్గా వెళ్ళుంటే నువ్వు సింహం అయ్యేవాడివి కదా. ఆయన వెళ్ళాడు ఆల్రెడీ. ఆయన్నే 2 చోట్ల ఓడించారు, ఒకడిని గెలిపించారు, ఆ ఒకడిని కూడా జగన్ లాక్కున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగిన నష్టం భర్తీ కదా అతను పొత్తు పెట్టుకున్నది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కొంత కోల్పోయింది, జనసేన కొంత కోల్పోయింది, రాష్ట్రం కోసం, ప్రజల కోసం. ఇప్పుడు రేపొద్దున నియోజకవర్గాలు పెరుగుతాయి, నియోజకవర్గ పునర్విభజన రేపొద్దున పార్లమెంట్ ఆమోదం పొందుద్ది, మహిళా రిజర్వేషన్లు ఆమోదం పొందుతాయి. రాబోయే ఎన్నికల్లో పెరిగే నియోజకవర్గాలన్నీ మీకైతే ఇంత తొందరపాటు ఎందుకు? అంటే ఏంటి ఇక్కడ దీనివల్ల జరిగే నష్టం మీకు కానీ వాళ్ళకి కాదు కదా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేకపోతే మోడీ వీళ్ళు ఎన్ని కట్టెలు పెట్టినా వాళ్ళు విడిపోవటం అనేది జరగదు. సాక్షి ఎన్ని రాతలు రాసినా, జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, వాళ్ళ సోషల్ మీడియా కమ్మ కాపు
అంటారు. కమ్మాళ్ళ మీద కాపుల్ని రెచ్చగొట్టాలని చూస్తారు. కాపు టైగర్ అంబటి రాంబాబు అంటారు. వంగవీటి రంగాతో పోలుస్తారు. మామూలు ఎత్తులు జిత్తులు కాదు కదా, అసలు నక్కలే బిత్తరపోతున్నాయి. వీళ్ళ ఎత్తులు జిత్తులు చూసి గుంట నక్కలు కూడా బెదిరిపోతున్న పరిస్థితుల్లో నక్కలు వస్తున్నాయి, జాగ్రత్త. చూద్దాం సార్, ఖచ్చితంగా వర్మ గారి విషయంలో ఏం జరగబోతుంది, కమిటీ ఏం నిర్ణయించబోతుందో చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.